उल्बेन संवृत्तः तस्मिन् अन्त्रै च बहि आवृतः आस्ते कृत्वा शिरः कुक्षौ अकल्पः स्व अंगचेष्टायां शकुन्ता इव पंजरे तत्र लब्धा स्मृतिर्दैवात् कर्म जन्म शतोद्भवम् स्मरन् दीर्घम् अनुच्छ्वासन् शर्म किं नाम विन्दते। पदव श्लोकम्। आरभ्य सप्तमात्मासात् लब्धबोधः अपि पेपितः एकत्र न अस्ते सूति वातै विष्टाभुः इव स उदरः। 11వ శ్లోకం। नातमाना ऋषिर्भीतं सप्तवद्रिः कृताञ्जलिः स्तुवीत तं विक्लवया वाचा येन उदरे अर्पितः। తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. 12వది కూడా యాడ్ చేద్దాము. జంతోవాచ తస్య ఉపసన్నం ఆవీతుం జగత్ ఇచ్చయా ఆత్మనా జగత్ ఇచ్చయా ఆత్మనానోత్తనో భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం ఈ ఆకుతో భయం మే ఏన ఈదృశీ గతి ఆదర్శి అసతః అనురూప. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా అక్షరోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 हरे हरे. जय श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताई भगवान की जय. जगत गुरु श्रील ప్రభుపాద की जय. శ్రీ శ్రీపాద గురు మహారాజ్ की जय. ఈరోజు మనం చర్చించబోయే అంశము ఆత్మహత్య నుండి రక్షింపబడే విధానము. సో ఆత్మహత్య అంటే మనం మరి భగవద్గీత ప్రకారము ఆత్మ చంపబడదు, చంపదు, చంపబోదు అని మనం నేర్చుకున్నాము. ఆత్మకు మరణం లేదు, ఆత్మ శాశ్వతము. ఇక్కడ ఈ భాగవతం ప్రకారము ఈరోజు శ్లోకం ప్రకారం ఏంటంటే ముఖ్యంగా ఆత్మ సహజ స్థితి, ఆత్మ యొక్క సహజ స్థితి ఏంటి? భగవంతుడి యొక్క గుణాలతో భగవంతుని సేవిస్తూ భగవంతుడి యొక్క సచ్చిదానంద రూపం సారూప్యంతో భగవత్ లోకంలో నిత్య సేవ చేస్తూ ఉండాలి. ఆ సహజ స్థితి నుంచి ఒకవేళ ఆత్మ అసహజ స్థితి అంటే ధరించకూడనటువంటి దేహాన్ని ధరించడము అనేది ఆత్మకు హత్యలాగా అన్నట్టు. అంటే ఆత్మ చూడండి, మనం ఆల్రెడీ తల్లి గర్భంలో ఎటువంటి హీనమైనటువంటి దుర్భరమైనటువంటి
స్థితిలో తను 9 నెలలు గడపాల్సి వస్తుంది. చిన్న నిన్న కదా మనకు ఆల్రెడీ డీటెయిల్గా మనం చర్చించాము. మొదటి రోజు, రెండవ రోజు, 10వ రోజు రేగుపండులాగా మళ్ళీ కాళ్ళు చేతులు రావటము, ఇవన్నీ తర్వాత ఈ రోజు మనకు చర్చిస్తున్నాము. ఆత్మ ఎంత దీన స్థితిలో త్రోసివేయబడ్డది. సో కాబట్టి మనం న్యాచురల్ గా భగవంతుడితో ఎంతో ఆనందంగా ఉండవలసిన వాళ్ళు. సో చూడండి, బృందావనంలో ఆ లీలలు వింటుంటేనే భగవంతుడితో గోపబాలురు మంచి ఆడుకోవటము, భగవంతుడితో కలిసి ప్రసాదం తీసుకోవటము, భగవంతుడితో కలిసి బృందావన లీలలో ఆ యమున విహారము, ఆ వనాలలో 12 వనాలలో భగవంతుడితో అత్యంత ఆనందమైనటువంటి జీవితాన్ని గడపవలసినటువంటి జీవులు, అదే గోపికలు భగవంతుడితో ఎంత ఆనందంగా ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు, భగవంతుని సేవిస్తూ ఉంటారు, భగవంతుని అలంకరిస్తూ ఉంటారు, భగవంతుని ప్రసాదం తినబెడతా ఉంటారు. వాళ్ళే కాదు, ఈవెన్ బృందావనంలో శాంతరసంలో ప్రతిదీ జీవంతో ఉంటుందంట. చెట్లు, చేమలు, ఈవెన్ ప్రతిదీ కూడా ఇంక అక్కడ నిర్జీవము అనడానికి లేదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, అక్కడ భగవంతుడి యొక్క లోకంలో భగవంతుడి లీలలో ఏ చిన్న పాత్ర దొరికినా కూడా చాలు. ఒకసారి భగవంతుడు ఎలా ఉంటుందంటే చూడండి, భగవంతుడిని గోపికలందరూ మా ఇంటికి వచ్చి ఈరోజు వెన్న తింటే బాగుండు, మా ఇంటికి వచ్చి వెన్న దొంగిలిస్తే బాగుండు అని కోరుకుంటా ఉంటారు వాళ్ళు. సో భగవంతుడు అలా ఒక గోపిక కోరుకున్నదని చెప్పేసి, సో లీల ఎట్లుంటది, వాళ్ళు కోరుకుంటారు, యశోదమ్మకు వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎందుకు కంప్లైంట్ చేస్తారు? ఆ విధంగా నా కృష్ణుడిని చాలా మంది గోపికలు ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక గోపిక వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, ప్రతిరోజు అందరి ఇంటికి వెళ్ళాడు. సో ఆ గోపిక ఆ ఉద్దేశంతోనన్నా యశోదమ్మతో కొంతసేపు మాట్లాడి కృష్ణుడిని చూడొచ్చు అనే ఫిజికల్ 1:1 కృష్ణుడిని చూడొచ్చు అని యశోదమ్మకు వెళ్ళి, మీ కృష్ణుడు కొట్ట కృష్ణుడు అది ఇది మా ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు, వెన్నంతా పోని ఆయన తినటం కాదు, కోతులకు అది ఇది పాడు చేస్తా ఉన్నాడు, వెన్నంతా అవి ఇవని చెప్తా ఉంటారు. అప్పుడు యశోదమ్మ అంటుంది, మీరెలా నా కుమారుడి పట్ల కంప్లైంట్ చేయొద్దు, మీరు ఏదైనా రెడ్ హ్యాండ్గా పట్టుకొని నా దగ్గర తీసుకురండి, దండిస్తాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ గోపిక ఏం చేస్తుంది అంటే, భగవంతుడి లోకంలో ప్రతిదీ కూడా జీవం అని చెప్పడానికి కొరకు, నిర్జీవం ఉండదు. అయితే గోపిక ఏం చేస్తుంది, అన్ని మెయిన్ డోర్కు, గేటుకు, తర్వాత కృష్ణుడు ఏదైతే స్టూల్ లాగా యూజ్ చేస్తాడో దానికి, ఆ ఉట్టికి, కుండలకు అన్నిటికీ గంటలు కట్టేస్తుంది. పూర్వకాలం బెల్స్ లేవు కదా, గంట కడితే మోగినప్పుడు వచ్చి పట్టుకుందాము అని అనుకుంటుంది. సో కృష్ణుడు ఇట్లా ఎంటర్ కాగానే చూస్తాడు, ఓ ఇది గంట కొత్తగా కనబడుతుంది ఏంటి, మళ్ళీ లోపల వెళ్తే ఇంకో డోర్కి కనబడ్డది. తర్వాత ప్రతి దగ్గర కృష్ణుడు యూజ్ చేసే, వెన్న దొంగిలించడానికి కృష్ణుడు యూజ్ చేసే వాడే ప్రతిదానికి గంటలు ఉన్నాయి. ఓహో అట్లా అని చెప్పేసి కృష్ణుడు ఏం చెప్తాడు, ఇంకా వాటన్నిటికీ వార్నింగ్ ఇస్తాడు. ఏ గంటలరా, ఇది నా ఆదేశము, మీరు మోగకూడదు, గోపిక ప్లాన్ ఫెయిల్ అయిపోవాలి, మీరు మోగకూడదు, గంటలు కృష్ణుడి యొక్క ఆదేశాన్ని పాటిస్తున్నాయి, మోగకూడదు అని. ఓకే, అప్పుడు కృష్ణుడు దర్జాగా అన్నిటినీ రోజట్లాగానే గేట్ తీసుకున్నాడు, ఇంకో డోరు, తర్వాత ఉట్టి పైన ఎక్కడానికి స్టూలు, తర్వాత ఉట్టికుంది, ఏవి అసలు ఏం టచ్ అవ్వట్లేదు, మోగట్లేదు. ఎప్పుడైతే అది దించుకొని మంచిగా కోతులకు వచ్చేసినాయి, కోతులకు తన యొక్క ఫ్రెండ్స్కు కృష్ణుడు అందరు ఇలా పంచుతూ ప్రసాదం తినబెడతా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి అనిపించింది, అరే కృష్ణుడు మనకు తినబెడితే మనం కృష్ణుడికి తినబెట్టొద్దా అని చెప్పేసి ఒక గోపబాలుడు ఏం చేశాడు, ఆ వెన్న కుండలోంచి వెన్న తీసి కృష్ణుడికి తినిపించాడు. అప్పుడు గంటలని గట్టిగా ఏకకంఠంతో పలికినట్టుగా అన్ని కూడా గన 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 గంటలన్నీ పలికాయంట. అప్పుడు కృష్ణుడు క్రోధం వచ్చింది, ఏ గంటలారా, నా ఆదేశాన్ని ఉల్లంఘించారు మీరు. అప్పుడు అవి మాట్లాడుతున్నాడు, కృష్ణ ఇది నీ యొక్క తాత్కాలిక ఆదేశం, కొన్నిసార్లు టెంపరీ ఆర్డర్స్ కూడా ఉంటాయి అన్నట్టు, కానీ నీవు మాకు ఇచ్చినటువంటి పర్మనెంట్ ఆదేశం ఏంటి, ఆదేశంలో మార్పు ఉండదు అన్నట్టు. ఏంటి ఆదేశం అంటాడు కృష్ణుడు, సో మీకు ప్రసాదం
నైవేద్యం సమర్పించేప్పుడు గంటనే మా జీవితం యొక్క ధర్మము, అంటే మా యొక్క లక్ష్యము నీకు అర్చన జరుగుతున్నప్పుడు ఐదత్త సాధన నైవేద్యం కానీ ఆర్తి జరుగుతున్నప్పుడు కానీ తప్పకుండా మేము మోగవలసిందే. అందుకే ప్రతి గుడిలో ఆర్తి జరుగుతున్నప్పుడు నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు గంటలు మోగుతూ ఉంటాయి. ఇవాళ రేపు అన్ని కూడా మిషన్ గంటలు వచ్చేసాయి. ఆన్ చేస్తే ఒక శాశ్వత ఆదేశానికి జీవం లేనటువంటి గంటలు మోగుతున్నాయి. కానీ మనకు కూడా శాశ్వత ఆదేశం ఉంది. యాజ్ అ జీవ, యాజ్ అ ఆత్మ, కేవలం భగవంతుని సేవించడం. ఏ జన్మ అంటే ఏ దేహమైనా తీసుకోండి, చూడండి దాంట్లో కూడా జీవం ఉండి గంటలు మోగుతున్నాయంటే మనమైతే ఇంత గొప్ప శరీరాన్ని ధరించాము. నిన్న మరి భగవద్గీత విన్న వాళ్ళందరికీ ఈ శరీరంలో ఎన్నో డిపార్ట్మెంట్స్ ని ఎంతో భగవంతుడు నవదాభక్తి చేయడానికి సరిపడేటువంటి అద్భుతమైనటువంటి దేహాన్ని ఇచ్చాడు. మరి ప్రతి అంగము జీవం లేనటువంటి గంట మోగుతున్నప్పుడు జీవంతో కూడుకున్నటువంటి చేతులు ఏం చేయాలా, కళ్ళు ఏం చేయాలా, చెవులు ఏం చేయాలా, ముక్కు ఏం చేయాలి, నోరు ఏం చేయాలా, కాళ్ళు ఏం చేయాలా, ఇది వినడం మట్టుకే ఉంది. గంటలు విన్నాయి, ఆదేశాన్ని పాటించాయి. మన దేహం వింటుంది, దేహంలో ఇంద్రియాలు ఉంటున్నాయి, పాటించట్లేదు. అరే ఎందుకు ప్రభు పాటిస్తున్నాం? సో ఈ దేహంలో కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఏం పాటించాలా? భగవద్ధామము, భగవత్ సత్సంగము మస్ట్. చెవులు మళ్ళీ ఈరోజు కథామృతం విన్నామంటే సాయంత్రానికి వెళ్ళాలా వద్దా, మొబైల్ ఆన్ చేయాలన్నా వద్దా, కథామృతం వినాలా వద్దా, లాభం లేదండి. సాధు సంఘానికి రావాలని, కానీ వచ్చే లోపల భజన స్టార్ట్ అయిపోయింది కదా. కాబట్టి ఆయన ఏం చేసిండు, ఆ భజన స్టార్ట్ అయిందని ఆన్లైన్లో కూడా కథామృతం వింటూ వచ్చిండు ఫిజికల్ గా, మళ్ళీ అక్కడ భజనలో పాల్గొనడం జరిగింది. అది ఇంపార్టెంట్ అండి. మనకు గంటలు నిర్జీవం ఉన్నటువంటి గంటలే భగవద్ ఆదేశాన్ని పాటిస్తే, మనందరం జీవం ఉన్నటువంటి మనము ఈ చెవులు మన ఆదేశం పాటిస్తలేవు, కాళ్ళు మన ఆదేశం పాటిస్తలేవు. అదేంటి ప్రభుజీ కాళ్ళు? అవునండి, కాళ్ళు మనని మన ఆఫీస్ మోసుకెళ్తున్నాయి, కాళ్ళు మన బిజినెస్ కి మోసుకెళ్తున్నాయి, కాళ్ళు మన చుట్టాలు బంధువుల దగ్గరికి మోసుకెళ్తున్నాయి. ఎందుకు సత్సంగానికి మోసుకెళ్ళట్లేదు కాళ్ళు మనని? సో అది మన అదృష్టమా దురదృష్టమా చూడండి. కాబట్టి మనము భగవంతుడి యొక్క ప్రతి కార్యాన్ని నిన్న కర్మయోగంలో చేయడానికే మనకి ఇంద్రియాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ భగవంతుడి ఆదేశానుసారం ఈ ఇంద్రియాలు పని చేయనట్టు అవుతాయి, ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో మనం ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు. మనం ఏమంటారు ఇక్కడ, మావి అంది ఎక్కడ ఉంచబడతాం మనము? మావి అందించబడి బయట ప్రేవులచే లోపల గర్భస్థ శిశువు గర్భంలో మావి అంటే దాని చుట్టూ పొరలో ఉంచబడి దాని చుట్టూ ఆ దేహం చుట్టూ ప్రేవులతో కప్పబడి శిశువు ఆ గర్భమునందు ఒక పక్క పడి ఉండును. అతని శిరం పొట్ట వైపును తిరిగి ఉండి వీపు మరి మెడ విల్లు వలె వంగి ఉండును. ఇలా ఒక విల్లు మనకు తెలుసు ఎలా ఉంటుందంటే ఆ శిశువు పాపం అన్కంఫర్టబుల్. ఇంత చిన్న పొట్టలో శిశువు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. మనం ఇలా కూర్చోమంటేనే బస్సులో కానీ కారులో ప్రభుజీ 4 అవర్స్ సాధు సంఘం రావాలంటే చాలా కష్టమని మనం అనుకుంటున్నాము. ఒకవేళ మీరు 4 అవర్స్ ట్రావెల్ చేయకపోతే నెక్స్ట్ లైఫ్ 9 మంత్స్ ఇలా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. అది మానవ జన్మ అయితే ఓకే. ఒకవేళ అదే అలా ఉండడము పశువు జన్మలోకి ఒక్కసారి మనం యోనిలకు వెళ్ళిపోయినామంటే అక్కడి నుంచి మళ్ళీ అట్లీస్ట్ మానవ జన్మ రావడం అనేది కష్టం. రోజు పశువు జన్మలకు ఎలా వెళ్తాం? ఏమో మన యొక్క గుణాలను బట్టి, మన గుణాలు సపోజ్ మొన్న ఆల్రెడీ చెప్పాడు, సూకర గుణం కానీ ఎలుగుబంటి గుణం కానీ, సో చాలా నిద్ర ప్రియము, నిద్రకు ఆల్రెడీ పోలార్ బేర్ ఇది అన్నారు కదా, అది కానీ, తర్వాత నీళ్ళల్లో చాలా ఇష్టం, జలచరం కానీ, సో అలా ఎన్నో రకరకాల జంతువులు ఉన్నాయి. మరి వాటికి ట్రైనింగ్ నరకలోకానికి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అయి రావాలా. నరకలోకంలో బాగుందా? ఇక మనం ఆల్రెడీ చూసాం. నరకలోకంలో అసలు ప్రయాణమే ఎంత దుర్భరంగా ఉంటుంది.
ఇసుకలోంచి, అది కూడా మనం మాడుతున్నటువంటి ఇసుకలోంచి లాక్కొని పోతా ఉన్నాం. సో కాబట్టి అంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఈ ఆత్మని పడేయకండి. అర్థమైందా? మామూలు ఫిజికల్ ఆత్మహత్య చేసుకుంటేనేమో దేహమే రాదు. ఈ దేహంతో మనం భగవత్ ఆదేశాలను పాటించకుండా, మనం ఈ దేహం యొక్క మాటలు వింటూ ఈ ఇంద్రియాల యొక్క ప్రీత్యర్థం పనిచేస్తే మనకు ఎటువంటిది తిరిగి తల్లి గర్భము, అంటే మేబీ జంతువు తల్లి ఉండొచ్చు, పక్షి తల్లి ఉండొచ్చు, ఏదైనా కానీ అటువంటి తల్లి గర్భంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. గర్భస్థ శిశువు ఉండేటి పరిస్థితిలో ఒక వ్యక్తిని ఉంచినచో కొన్ని క్షణములు జీవించుటయు అసాధ్యము కాగలదు. కానీ దురదృష్టవశాత్తు మనం ఆ దుఃఖములన్నింటినీ మరిచి జన్మ మృత్యు బంధము నుండి ఆత్మను ఉద్ధరించవలెనని పట్టించుకొనక ప్రస్తుత జన్మమందు సుఖభాగులము కావాలనని యత్నింతుము. ప్రస్తుత నాగరికత ఎంతటి దౌర్భాగ్యమైనదనగా భౌతిక అస్తిత్వపు ఘోరమగు పరిస్థితిని జనులు అవగతము చేసుకున్నట్లుగా ఈ విషయంలో స్పష్టంగా చర్చింపనేబడవు. సో కాబట్టి మనము చేసే ప్రతి కర్మ, ప్రతి కార్యము ఈ దేహాన్ని ఫిట్నెస్ కొరకు మాత్రము మనం వాకింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు. కానీ నేను ఈ దేహాన్ని ఫిట్నెస్ అనే దానికి మర్చిపోయి ఈ ఏజ్ లో కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే స్పోర్ట్స్, వెటరన్ కు కూడా స్పోర్ట్స్ ఉంటాయి. ఆ వెటరన్ కొంతమంది పాపం తెలియక ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, కానీ ఇంకా ఆ స్పోర్ట్స్ లో పాల్గొనడానికి, ఫిట్ చేయడానికి చాలా కష్టపడి మనము పని చేస్తా ఉన్నాం అనుకోండి, అది శుద్ధ దండగా. ఈ దేహాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం ఈ చక్రంలో పడవేయడానికి మనమే ఈ ఆత్మని ప్రయత్నం చేస్తాం. మనం అంటే ఈ దేహము తిరిగి ఇంకో దేహాన్ని ఇవ్వడానికి కొరకు కర్మలు చేస్తాం. మనం వేరు, దేహం వేరు. ఈ దేహం మాట మనం వింటే దేహం ఏం చేస్తుంది? మనకి ఇంకొక భౌతిక దేహాన్ని ఇవ్వడానికి కొరకు కర్మలు చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము అనే ఆత్మ మనకు ఏం కావాలో ఏం కాకూడదు అనేది మనం ప్రయత్నం చేయాలి. ఎవరు కూడా ఇన్నిసార్లు చెప్పినా ప్రభుజీ మీరు దేహమా ఆత్మన అంటే మేబీ థియరిటికల్ ఆత్మ అనొచ్చు, కానీ ఆత్మ చేయాల్సినటువంటి పనులు మనము చేయట్లేదు. ఎందుకు ప్రభుజీ అంటే ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తారా? ఎందుకు ఆత్మ చేయవలసిన చేసిన ఈ డే మళ్ళా రాదు. కాబట్టి ఈ డేలో నేను ఎగ్జాంపుల్ ఎన్ని గంటలు నేను భగవంతుడికి కేటాయించాను అంటే ఆత్మ కొరకు, ఆత్మ ఉద్ధరణ కొరకు ఎన్ని గంటలు నేను దేహానికి కేటాయించాను. ప్రతిరోజు మన ఆఫీసులలో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది, వర్క్ డైరీ రాయమంటున్నాడు. వర్క్ డైరీ సబ్మిట్ చేయాల. అలా సరే ఎవ్రీడే లేకున్నా కూడా మా బిఎస్ఎన్ఎల్ అయితే ఆఫీసర్స్కు ఎవ్రీ 3 monthsకు వాళ్ళు దాన్ని ఏమంటారు ప్రభుజీ, మన డిపార్ట్మెంట్లలో మనకి ఎట్లా ఇంపార్టెంటో ఆత్మహత్య ప్రయత్నం నేను ఈరోజు చేశాను ఎవ్రీ డే ప్రభుజీ, అది ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు? మనకిచ్చిన సమయాన్ని భగవంతుడి కొరకు కేటాయించామా సపోజ్, లేదా భౌతికం కొరకు కేటాయించానా? ఎగ్జాంపుల్ చెప్తాను. అయిపోయింది మా డిపార్ట్మెంట్ లో మనకి రావాలంటే మనకొక ఈ ఎవ్రీ మంత్లీ స్టేట్మెంట్ ఎలా ఇంపార్టెంటో మనకు కూడా ఎవ్రీ డే, ఎవరైతే సీరియస్ తీసుకోరో తీసుకోకండి, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఎవ్రీ డే నేను నా యొక్క ఆత్మని ఉద్ధరించడానికి కొరకు ఎంత ప్రయత్నం చేశాను, లేదా ఈ ఆత్మని పతనం కొరకు, ఆత్మహత్య అంటే ఇలాంటి మళ్ళీ పతనం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేశాను అనేది ఇంపార్టెంట్. సపోజ్ ఎవరైనా ట్రావెల్ చేస్తారండి. ఇప్పుడు నేను మా జైని శ్రీనివాస్ ప్రభు 4 గంటలు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాడు. వెంకటేశ్వర ప్రభుజీ 2 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు ట్రావెల్ చేసి వచ్చాడు. 24 గంటల్లో ఈ 3 గంటలు కూడా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ కిందే కౌంట్ అవుతుంది. ఎందుకంటే సేవకు వెళ్తున్నాడు కదా, ఆయన అక్కడి నుంచి వచ్చాడు. అదే మనము భౌతికం కొరకు నేను వెళ్ళాను అనుకోండి ఏదో ప్లేస్కు, ఆ ట్రావెల్ స్పిరిచువల్ కింద రాదు.
వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చారు, సత్సంగం అటెండ్ చేశారు. సపోజ్ ఆయన వేరే ఇంకేదో పార్టీకి వెళ్ళిండు, అక్కడ ఫుల్ జల్సాగా తిరిగాడు అనుకోండి, ఆ ట్రావెల్ ఏమవుతుంది? హరే కృష్ణ అయినట్టే. అక్కడ ఒక 2-3 గంటలు 4 గంటలు జల్సాగా ఏదో, నిన్న వెళ్తే పెద్ద ఫంక్షన్ హాల్ ఉన్నది, 200-300 కార్లు ఉన్నాయి. ఆ దావత్ చూస్తే అక్కడ వెళ్ళాము, ఇంకేదో చెత్త చెదన పనిలో మనం మునిగిపోయాము. మనం ఆఫీస్లోనే పిక్నిక్ ఏదో అరేంజ్ చేశారు, మీరు వస్తారంటే నేను రాలేను సార్ అని చెప్పారు. ఎందుకు? ఆ ట్రావెల్, ఆ హోల్ డే ఇస్ వేస్ట్ ఆఫ్ మై టైం. అలానే మనం ఎక్కడైతే వెళ్తున్నామో అదంతా కూడా నా యొక్క భక్తియుక్త సేవకు ఉపయోగపడుతుందా కాదా అని చూడాలి. సరే, ఓకే, మనం ట్రావెల్ చేస్తున్నాము, ఈ ట్రావెల్లో కూడా నేనేమన్నా భగవత్ సేవ చేయగలుగుతామా? లేదు, నేను చేయలేను. ఎప్పుడైతే మీరు చేయలేను అంటారో ఇంద్రియాలు చాలా హ్యాపీ ఫీల్ అవుతాయంట. మనస్సు, వాహ్, పర్మిషన్ దొరికిపోయింది, నేను ఇక సేవ చేయలేను. అప్పుడు మన నిజమైన పతనం స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక సేవ చేయాలిగా, కర్మ చేయలేకుండా ఎవడు ఉండలేడు. ఏం కర్మ చేస్తాం? ఎందుకంటే రిలీఫ్ అయిపోయాను కదా. భక్తియుక్త సేవ నుంచి నేను రిలీఫ్ అయినా అంటే భౌతిక సేవలో రెడీగా ఉంటాయి సేవలు, దాంట్లో మనం మునిగిపోతా ఉంటాం. నెక్స్ట్, ఆ విధంగా శిశువు కదలిక లేకుండా పంజరమందలి పక్షి వలె నిలిచి ఉండును. భాగ్యవంతుడైనచో ఆ సమయంలో అతడు గత 100 జన్మల కష్టం గుర్తు తెచ్చుకొనగలిగి నిట్టూర్పులు విడుచును. అట్టి స్థితిలో మనశ్శాంతికి అవకాశం ఎక్కడిది? మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడంట 100 జన్మలు గుర్తొస్తాయంట మనం. ఎందుకు గుర్తు చేస్తాడు భగవంతుడు? అది ఈ గుర్తు రావడం అనేది ఎవరి కృప? భగవత్ కృప. ఏ శ్లోకంలో ఉంది? ఆ తల్లి గర్భంలో నరకం చాలా ఘోరంగా ఉంటుంది. పైన చనిపోయిన తర్వాత ఆ నరకం కాదు, ఇక్కడ కూడా మనకు తల్లి గర్భంలోనే భగవంతుడు నరకాన్ని చూపిస్తాడంట. ఎందుకు? బయటకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ, ఈ ఒకటే కాదు నాయనా, నువ్వు లాస్ట్ లైఫ్ ఇదైతే మానవ జన్మ, అంతకుముందు పశు జన్మ ఉండొచ్చు, అంతకుముందు పక్షి జన్మ ఉండొచ్చు, లేకపోతే మానవ జన్మల్లో కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు జన్మించి ఉండొచ్చు. ఆ జన్మలు గుర్తొచ్చి ఇంకా ఆయన చాలా నిట్టూరుకుండా, ఇంత భయంకరమైనటువంటి నేను జన్మలు అనుభవించానా అని టెన్షన్ గురవుతానండి. మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? తర్వాత ఆ శిశువు ఇంకా ఫిక్స్ అయిపోతారంట. అందుగురించి శిశువుని మనం చూపిస్తూ ఉంటారు, ఇలా బెండ్ అయి ఉంటుందంట, మొత్తం కాళ్ళు ఇలా ముడుచుకొని ఇలా, ప్రభు నన్ను వీలైనంత త్వరగా ఈ యొక్క గర్భం నుంచి బయటకు తీసేయు. జన్మించిన పిదప శిశువు గత జన్మలైంది దుఃఖమును గూర్చి మరచిన మరోవచ్చును, కానీ జన్మ మృత్యువుల సమయమున ఘోరమగు చిత్రహింసలను గూర్చి శ్రీమద్ భాగవతం వంటి ప్రామాణిక గ్రంథములను చదువుట ద్వారా మనము అవగతం చేసుకొనగలము. ఇక్కడ మనకు చెప్తున్నారు, భాగవతం అంటే తల్లి గర్భంలో గుర్తుంది, ఎప్పుడైతే బయటకు వచ్చామో ఆ బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా ఘోరమైనటువంటి ఆ పెయిన్ రావడము తల్లి కూడా అనుభవిస్తుంది, శిశువు కూడా ఆ ఘోరమైనటువంటి ప్రభుజీ వీళ్ళని చూడండి. ప్రభుజీ ఏం చెప్తున్నారంటే, ఆ తల్లి గర్భం నుంచి రావడంతోనే మనము మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎవరు? సామాన్యంగా జనరల్ కండిషన్ లో మర్చిపోతారు. కొన్ని స్పెషల్ కేసెస్ లో మర్చిపోరు. ఎవరు మర్చిపోరు? ఎవరైతే తల్లిదండ్రి గర్భధాన సంస్కారం చేసి ఏ ఆత్మనైతే ఆ తల్లి గర్భంలోకి ఆహ్వానించబడుతుందో వాళ్ళు ఇంకా జన్మించిన తర్వాత గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లిదండ్రి భాగవతాన్ని రిసైట్ చదువుతూ ఉంటారు, భగవద్గీతని చదువుతూ ఉంటారు. ఎప్పుడైతే భగవద్గీత కంప్లీట్ గా భగవంతుడి బోధనలు తల్లి గర్భంలో అర్థమైనాయో తర్వాత ఇన్ కేస్ ఆ ఆత్మ చాలా అదృష్టవంతురాలు అయితే ఆ తల్లిదండ్రులు భాగవతాన్ని కూడా చదివారనుకోండి, భగవద్గీత థియరిటికల్ నాలెడ్జ్ వచ్చింది, భాగవతం ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళు మర్చిపోకూడదు తన గత జన్మలు, ఇంకా నేను ఇటువంటి జన్మ నాకు రాకూడదు, నేను అటువంటి జన్మ కొరకు ప్రయత్నం చేయకూడదు. మరి అటువంటి
స్థితి మనకు రావాలి అంటే మనము చేయవలసింది ఏంటంటే ఇక్కడ మనకు చెప్తారు, ఈ కష్టం గురించి జీవుడు మానవ జన్మ యందు లక్ష్యము చూపనిచో నిశ్చితంగా, అంటే వాటి పట్ల మళ్ళీ మనం శ్రద్ధ చూపించకుండా తల్లి ఒడి ఆహా నాకు ఆనందం ఇస్తుంది, ఈ భౌతిక ఆనందాన్ని నిజమైన ఆనందంగా భావించేవాడు ఆ ఆత్మహత్య చేసుకొనినట్లే అని భగవంతుడు చెప్తున్నాడు. మరి ఇటువంటి ఈ ఆత్మహత్యను పరిస్థితి నుంచి, ఘోరమైన పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే ఒకటే ఒక్క మార్గం అంటున్నారు. ఈ భౌతిక ఆనందాన్ని భౌతిక విద్యల ద్వారా పొందాలని కోరుకోవటంని అవిద్య అంటున్నారు. ఆ అవిద్య మార్గాన్ని దాటండి. అవిద్య మార్గాన్ని దాటడానికి మరి విద్యని పొందాలా? అవిద్య భౌతిక సుఖాలనిచ్చేటువంటి జ్ఞానము, విద్య ఆధ్యాత్మిక సుఖాన్నిచ్చేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము. మరి ఈ ఆధ్యాత్మిక అంటే ఆత్మహత్యను తప్పించుకోవాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా తప్పించుకోగలుగుతాము. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనకు ఎవరు ఇవ్వగలుగుతారు? ఆధ్యాత్మిక ఆచార్యుడు, అంటే నిష్ణాతుడైనటువంటి తత్వదర్శి, తత్వాన్ని సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు మనకి ఇవ్వగలుగుతాడు. అటువంటి ఆచార్యుణ్ణి మనము తద్విద్ది ప్రణిపాతేని పరిప్రశ్నేని సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శి. అటువంటి తత్వదర్శి దగ్గర వెళ్ళి ఆయన దగ్గర ఆశ్రయాన్ని పొందినప్పుడు ఆ తత్వదర్శి మనకేం చేస్తారంటే ఈ భౌతిక ప్రపంచాన్ని, సంసార సాగరాన్ని దాటడానికి కొరకు చాలా సులభమైనటువంటి మార్గాన్ని, భగవంతుడి యొక్క పాద పద్మములనే పెద్ద నౌకని మనకు ప్రసాదిస్తాడు. తర్వాత ఏం చెప్తున్నారు? 7వ మాసమున ఈ విధంగా చైతన్యము కలిగిన వాడై శిశువు సూతి వాయువుచే కదల్చబడుచును. అదే హేయమగు ఉదరమున పుట్టిన క్రిముల వలె అతడు ఒక చోట నిలవజాలకున్నాడు. సో కాబట్టి క్రిమి కీటకాలు కూడా మనతో పాటు తల్లి గర్భంలో ఆ మలమూత్రాల్లో జన్మిస్తాయంట. దాని మీనింగ్ ఏంటంటే అవి కూడా మన సోదరులే. అవి జన్మించి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత సోదరులు సోదరిమణులు ఎలా కొట్లాడుతూ ఉంటారో అక్కడ కూడా మనతో ఫైట్ చేస్తాం, మనం కుట్టటము చేయటము అని చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తాను, ఇంకా ఒకే తల్లికి జన్మించిన వాడు, అంటే మనందరం ఎట్లయితే ట్విన్స్ కానీ ఒక జన్మ తర్వాత అంటే ఒకరి తర్వాత ఒకరు జన్మిస్తే ఎలా సోదర భావం ఉంటుందో ఆ క్రిమి కీటకాలు కూడా మనకు సోదరుడు అని భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, విశ్వజనీన సోదర భావన నెలకొల్పుటకై మనం తీవ్రము ఆతృతను కలిగినాం, కానీ నిజమునకు క్రిములను కూడా మనం సోదరులుగా భావించాలని గుర్తించవచ్చు. అట్లయించో ఇతర జీవుల గురించి వేరుగా తెలుపనిది ఉన్నది. అంటే ఇక్కడ సర్వ జీవులను వాసుదేవ కుటుంబంగా భావించాలి. కాబట్టి ఏ జీవిని కూడా సంవరించేటువంటి అధికారం కానీ మనకు ఎటువంటి హక్కు కానీ మనకు లేదు. ప్రతి ఒక్కరిని సోదర భావంతో చూడవలసిందే. ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా మమై వంశో జీవలోకే జీవభూత సనాతన, ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క అంశలు. ఆ క్రిమి కీటకాల్లో కూడా భగవంతుడు ఉన్నాడు, ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. కాబట్టి ఏ జీవిని కూడా సంవరించేటువంటి మనకు హక్కు లేదు, అధికారం లేదు. తర్వాత ఇక్కడ సప్త ధాతులతో చుట్టబడి ఘోరమగు స్థితి అందున్న జీవుడు తనను ఆ స్థితి అందు పడవేసిన భగవానుని వేడుకొనుచు ముకులిత హస్తుడై స్తుతించును. భాష్యం. ప్రసవ వేదన సమయమున స్త్రీ ఇక తానెప్పుడునూ గర్భవతిని కాబోననియు అంతటి తీవ్ర వేదన స్థితిని ఇకపై పొందననియు శపథము చేయునని చెప్పబడింది. అదేవిధంగా శస్త్రచికిత్సను పొందువాడు సైతము రోగగ్రస్తుడగునట్లుగా ఇకపై వర్తించనని వాగ్దానము చేయను. చాలా అద్భుతంగా చెప్పారు. 2, ఇప్పుడంటే ఆపరేషన్ మత్తిచ్చేస్తారు, టక్ కనుక వస్తున్నారు, బాబుని తీస్తున్నారు, పెద్ద ప్రాబ్లం లేదు. ఒరిజినల్ గా పూర్వకాలము న్యాచురల్ డెలివరీ అప్పుడు చాలా మంది చనిపోయేవాళ్ళు. ఆ బేబీ కరెక్ట్ గా రాక, ప్రసవం చక్కగా జరగక, సో చాలా మంది. కాబట్టి ఆ ప్రసవ వేదనకు ప్రతి తల్లి అనుకునేదంట, అరే ఇంకొకసారి ఇంకా ఇటువంటి అంటే ప్రెగ్నెన్సీ వద్దు, ఇంకా డెలివరీ వద్దు. ఇది వింటే, ఈ పదం వింటే ఎవరు అలా కోరుకున్నారు? ఆమె నిజంగానే డెలివరీని అవాయిడ్ చేస్తుంది.
భాగవతంలో మొన్న ఒక లీలలో చర్చించాం కదా, ఎవరామె? నాకు ఆ మహాభక్తుడు మీ ఇంట్లో జన్మ అంటే మీ ఆవిడకు గర్భవతి అవుతుంది, జన్మ కూడా వస్తుంది అంటే ఆవిడ ఏం చేస్తుంది? ఒరిజినల్గా అయితే వాళ్ళ యొక్క ప్రారంధ కర్మ ప్రకారం సంతానం లేదు, కానీ ఫోర్స్ చేశాడు నాకు కావాలి అని. ప్రారంధ కర్మలు లేకుంటే మనకు దొరకదు. తీసుకెళ్లి పండిస్తే ఎవరు ఆ పండుని తినకుండా ఆవుకి ఇవ్వడం జరిగింది? ఎవరమే? దొందులి. దొందులి ఏం చేస్తుంది? నాకు ఎందుకు కారణము? ప్రెగ్నెన్సీ వస్తే నేను ఎన్నో కష్టాలు పడాలా, భోజనం చేయలేను, తర్వాత ఆ బాబుని పెంచాలా, తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మా ఊరు తగలబడిపోతే, ఒకవేళ మా ఇల్లు తగలబడిపోతే నేను తప్పించుకోక, ఎందుకంటే చాలా నడవడమే కష్టం కదా, అలా ఎన్నో కష్టాలు నాకు వస్తాయి కాబట్టి నాకొద్దు. సో ఆమె ఆ విధంగా ఆలోచించింది. కాబట్టి ప్రతి స్త్రీ ఆ యొక్క వేదన చాలా భరింపరానటువంటిది ఉంటుంది. కాబట్టి ఏ స్త్రీ అయినా కూడా నెక్స్ట్ మళ్ళీ నా జన్మించొద్దు, జన్మని ఇవ్వకూడదు అని ఆలోచించాలి. ఎట్లయితే ఒక రోగి అంటే డిసీజ్డ్ పర్సన్, స్పెషల్లీ కరోనా ఫస్ట్ వేవ్ లో అందరూ సగం భయంతో చనిపోయారు. అమ్మో నాకు కరోనా రావద్దు, నాకు కరోనా వస్తే ఫ్యామిలీ అందరూ బ్రతికుండగానే మనం పంపించాల్సిన అవసరం లేదు. పోలీస్ వాళ్ళకి తెలిసిందా, పట్టుకొని ఏమన్నా ఖైదీలు కదా పట్టుకొని పోయినట్టు పట్టుకొని వెళ్ళి వాళ్ళ ఆ ఇంటిని, ఇల్లే కాదు ఆ కాలనీ, ఆ యొక్క దాన్ని ఏమంటారు ఆ రోడ్లో ఉన్న ఇటుపక్క అటుపక్క అన్ని కూడా బ్యారికేడ్ పెట్టి బ్లాక్ చేసేసారు. అక్కడ ఎవరు వెళ్ళకండి అని చెప్పేసి. అటువంటి దుర్భరమైన పరిస్థితి, అందరూ భయపడిపోయారు. తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్లో వస్తే వచ్చినట్టు, లేకుంటే అటే పోయినట్టు. కాబట్టి అటువంటి ప్రమాదకరమైనటువంటి ఎవరైతే రోగగ్రస్తున్నాడో, ఇకపై ఆ రోగం వచ్చేటువంటిది ఆ విధంగా నేను వర్తించను అని వాగ్దానం చేస్తారు. కానీ ఇది మనము రోగం తగ్గే వరకు తగ్గిన తర్వాత మళ్ళా యథావిధిగా చేస్తూ ఉంటారు. అనగా ప్రమాదములకు గురైన వాడు అదే పొరపాటు తిరిగి చేయననుచో శపథములు చేయుచుండును. ఇలా మనం ఎన్నో జన్మల్లో తల్లి గర్భంలో అనుకున్నామంట, మళ్ళీ జన్మ తీసుకుంటాం. తల్లి గర్భంలో మళ్ళీ వెళ్ళినప్పుడు అనుకుంటున్నాం, మళ్ళీ జన్మ తీసుకుంటున్నాము. ఇటువంటి వాడిని మన 4 రకాల మనుషుల్లో ఏ మనిషి అంటారు? అందరికంటే తెలివి గలవాడా, తెలివిహీనుడా? 4 రకాలు. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4. ఆల్రెడీ జన్మను తీసుకొని దుఃఖాలను అనుభవించి మళ్ళీ జన్మ తీసుకుంటున్నాడు. అంటే 4వ రకం వ్యక్తి. మొదటి వ్యక్తి విని నాకు పునర్జన్మ వద్దు అని జాగ్రత్త పడతాడు. రెండవ వ్యక్తి విని చూస్తున్నాడు, పునర్జన్మ తీసుకున్న వాళ్ళకు ఎంత దుఃఖంగా ఉంది, మళ్ళీ అప్పుడు డిసైడ్ చేస్తారు నాకు జన్మ వద్దు. మూడవ వ్యక్తి, ఇప్పుడు మనం మూడవ వ్యక్తి వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము, నెక్స్ట్ లైఫ్ వద్దా లేదంటే అట్లీస్ట్ మూడవ వ్యక్తి కన్నా మారండి, 3rd క్లాస్ ఇంటెలిజెంట్, ఇంకా లేదు ప్రభుజీ అని 4th క్లాస్ ఇంటెలిజెంట్ కాదు, 4th క్లాస్ అన్ఇంటెలిజెంట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 16 మాలలు అయిపోయినాయి, 20 మాలలు అయిపోయినాయి. డే టైంలో పలానా పిలుస్తాడు, ప్రభుజీ వస్తారా ప్రభుజీ, అలా దావత్ ఉంది. ఏం దావత్? అరే నీకు ఇష్టమైన దావతు ఏంటి? ఇంకా ఆ పేర్లు మనం చెప్పడం వేస్ట్. బిర్యానీలు, బిర్యానీలు ఏముంది, అరే నీకు ఇష్టమనే పెద్ద పెద్దవి అన్ని తెప్పిస్తున్నావు, ఫారిన్ నుంచి తెప్పిస్తున్నావు, అయితే వస్తున్నప్పు అంటుంది. పొద్దున 16 మాలలు చేస్తేవి, 20 మాలలు చేస్తేవి, సాయంత్రం కల్లా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. క్లాసుకు రాలేదంటే ఏడొస్తాం ప్రభుజీ, దాంట్లో ఉన్నా నేను, దాన్ని ఏమంటారు మైఫిల్లో ఉన్నాను. ఏం మైఫిల్లో ఉంటావు? మళ్ళా పునర్జన్మకు ఇంట్లో తోసేసినట్టే మనము. అదేవిధంగా నరక స్థితి అందు ఉంచినప్పుడు జీవుడు జన్మ మృత్యు వలయంలో త్రోయినట్టు పాప కర్మలను తానిక చేయననుచు భగవాన్ ప్రార్థించను. నరకం వెళ్ళినా కూడా అవన్నీ చూస్తే ఇంకా భగవంతుడా నాకు ఇటువంటిది వద్దు అంటాము. అక్కడ వచ్చి సరే పోనీలే మారిపోతాడు కదా అని చెప్పేసి సూకర జన్మ, పశువు జన్మ ఇచ్చారు. మళ్ళీ ఎక్కడి ఒక వంకరలాగా మళ్ళీ తర్వాత ఎన్నో కష్టాల తర్వాత సూకర జన్మ తర్వాత మానవ జన్మ వచ్చింది. అవన్నీ మర్చిపోతుంది.
మానవ జన్మ వచ్చినప్పుడు మర్చిపోమంట. తల్లి గర్భంలో ఉన్నప్పుడు గుర్తు చేస్తున్నాడు, బయటకు రాగానే మర్చిపోతాం. ఇప్పుడన్నా మనందరం గుర్తు పెట్టుకుందాం. 100 మంది అరే నేను 100 ఇయర్స్ జన్మలు ఎత్తుంటాను కదా, ఇది లాస్ట్ లైఫ్. ఇంకా నేను ఈ రోజు నుంచి భగవంతుడు చెప్పిన కర్మలు మాత్రమే చేయడానికి ప్రయత్నం చేస్తాను. భగవంతుడు చెప్పని కర్మ ఒక్కటి కూడా నేను చేయడానికి వీల్లేదు. కానీ గర్భం నుండి బయటపడి పూర్ణ జీవనమును ఆరోగ్యం పొందినంతటా సమస్తమును మర్చిపోను. ఆ విధంగా విస్మృతికి గురి అయి అతడు ఏ పాపముల కారణ ఈ ఘోర పరిస్థితి అందించబడినో అవే పాపం మళ్ళీ చేయను. మళ్ళీ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత పాపం ఒకడు తాగి ఆరోగ్యం పాడైందంటే మంచి చేయించి తీసుకొచ్చాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. షుగర్ ఉందిరా నైనా, నీ షుగర్ వల్ల ఇట్లా అవుతుంది అని చెప్పేసి హాస్పిటల్ పాలైనాం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్వీట్స్ తింటా ఉంటాం. బీపీ కంట్రోల్ మళ్ళీ అదే పని చేస్తాం. ఎవరు ఉద్ధరిస్తారండి మనని? ఇదే లాస్ట్ లైఫ్. ఈ ఘోరమైనటువంటి పరిస్థితి గురించి తెలుసుకొని ఇప్పటికన్నా నిద్ర కంట్రోల్ చేయండి, భోజనాన్ని కంట్రోల్ చేయండి, మన భౌతిక కార్యాలను కంట్రోల్ చేయండి. స్పెషల్ గా దోజ్ ఆర్ రిటైర్డ్ ఇప్పుడైనా ఓత్ తీసుకోండి. మా ముక్తానంతరం మొన్న 1 రోజు 2 రోజులు మంచి ఓత్ తీసుకున్నాడు. ఎస్ ప్రభుజీ, నేను కంప్లీట్ ఈ విధంగానే నా జీవితాన్ని నడుచుకుంటాను. ఈవెన్ ఒక పెళ్లి చేసుకుంటే కూడా పెళ్లి కంటే ముందు పెళ్లి తర్వాత కూడా నేను ఈ విధంగా ప్లాన్ చేస్తాను. సరే, అట్లీస్ట్ భగవంతుడు మాట అయితే ఇచ్చాడు, దాన్ని సంపూర్ణంగా పాటిస్తామా లేదా అని భగవత్ కృప. వాళ్ళ తల్లిదండ్రుల మీద ముందు మాట తీసుకుంటే, సో మరి ఇప్పుడు మాట తీసుకున్నాడు. ఆయన ఎవరు పెళ్లి చేసుకుంటాడో, ఆమె ఫుల్గా భౌతిక భోగాలను అనుభవించే వ్యక్తి ఉందనుకోండి అమ్మాయి, ఆమె ఈయన మాటలు ఎలా నెరవేరుస్తుంది? అప్పుడు ఆమె కూడా భాగవతం విన్నటువంటి ఆమె కావాలా? ఇద్దరు బోత్ షుడ్ హియర్ భాగవతం. ఇది ఇద్దరు కలిసి వింటే, ఇద్దరు కలిసి ఓత్ తీసుకున్నారు అనుకోండి, 100% గా ఈ మార్గంలో నడవగలుగుతారు. లేకుంటే చాలా కష్టం. నెక్స్ట్ చెప్తున్నారు, మానవ దేహం నందున జీవాత్మ ఇట్లు పలుకును, నానా విధములకు నిత్య రూపమును ధరించి ధరణిపై చరించు దేవదేవుని పాద పద్మములను నేను ఆశ్రయించును. సో కాబట్టి ఆ జీవాత్మ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ విధంగా అనుకుంటా ఉంటుంది, నేను ఆల్రెడీ ఎన్నో రూపాలను తీసుకొని ఈ ధరిత్రిపై భూమి మీద నేను జన్మ తీసుకున్నా, కానీ ఇప్పుడు మాత్రం ఇది ఇంకా నేను రిస్క్ తీసుకోను. ఈ జన్మంలో మాత్రం భగవంతుడి పాద పద్మములు మాత్రం నేను ఆశ్రయిస్తాను. నంబర్ 1 ఫిక్స్ అయ్యిండు. కానీ తల్లిదండ్రి నాన్ డివోటీస్. జన్మలో అయితే అనుకున్నాడు గర్భంలో నాన్ డివోటీస్ రాగానే వాళ్ళకి ఫుడ్ ఏదో వాళ్ళు ఎప్పటి వరకు ఒప్పుకబడతారు? ఆ ఇచ్చే పాలన్నీ కూడా ప్రసాదం. నిన్న మనకు చాలా చక్కగా భగవద్గీతలో వచ్చింది మన యొక్క ప్యూరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది. నిన్న 3వ అధ్యాయము 11వ శ్లోకంలో భాష్యంలో చాలా చక్కగా చెప్పారు. మనం ఈ భవబంధాల నుంచి విముక్తి అవ్వడానికి యజ్ఞాచరణం అనేక ఇతర లాభములన్నింటిలో చేకూర్చును. చివరికి అవి భౌతిక బంధం నుండి విముక్తిని కూడా ప్రసాదించును. యజ్ఞాచరణం, యజ్ఞాలన్నింటిలోకెల్లా గొప్ప యజ్ఞం ఏంటి? సంకీర్తన యజ్ఞం, జపాయజ్ఞం, సంకీర్తన యజ్ఞం. ఇక్కడ ఏమంటున్నారు, మరి మన లోపల ఈ మానసిక శారీరక అంటే లోపల శుద్ధి జరగాల. శుద్ధి జరగంది మనము యజ్ఞాన్ని చేయలేం. శుద్ధి కొరకు మనం రోజు పొద్దున చైతన్య మహాప్రభు శిక్షాష్టకం ఏం చెప్తున్నాం? చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. సో ఇక్కడ భగవంతుడు ఆ శుద్ధి ఎక్కడ ప్రారంభమవుతుంది? మొట్టమొదటగా శిశువు చాలా గర్భంలో ఉంది. పాపం శిశువు అనుకుంటుంది నేను వచ్చిన తర్వాత భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందాలి. అక్కడ ఏం చెప్తున్నారంటే ఆహార శుద్ధౌ సత్వశుద్ధి సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి స్మృతి లాభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష చాందోగ్యోపనిషత్తు 7.26.2లో చెప్పడం జరిగింది. ఏంటది? యజ్ఞాచరణం చేయి ఆహార పదార్థం శుద్ధి అగును. యజ్ఞాచరణం అంటే భగవంతుడికి, విష్ణువుకు ఆ కృష్ణుడికి ప్రసాదం సమర్పించడం అనే యజ్ఞం వల్ల ఆ ఆహార పదార్థములు శుద్ధి అవుతాయి. తర్వాత శుద్ధైనటువంటి పరిశుద్ధ ఆహారంను అంటే మహాప్రసాదాన్ని భుజించడం చేత
మానవుని జీవన స్థితి పరిశుద్ధమవును. గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధం అవ్వడానికే ఆయన ఓత్ తీసుకొని వస్తున్నాడు. కానీ తల్లిదండ్రులు అభక్తులు అన్న ప్రసన్నం వరకు వెయిట్ చేసే తర్వాత అంతా కూడా వాళ్ళు నిజ జీవితంలో ఎన్నో జీవుల్ని చంపుకుంటూ భుజిస్తా ఉన్నారు. భగవంతుడి అర్పణ చేయకుండా ఆ ప్రసాదాన్ని వాళ్ళు ప్రేమతో బుజ్జి కన్నాన్ని పెడతా ఉంటే ఆ ప్రేమ పలుకుల్లో కథం. ఆయన వచ్చిన పర్పస్ అన్నిటిని కూడా మర్చిపోయాడు. మళ్ళీ ఆహారం అశుద్ధమైనటువంటి ఆహారం భుజిస్తూ మన చిత్తము మనసు అంతా కూడా అపరిశుభ్రంగా మారుతుంది. జీవన పరిశుద్ధమవును. ఎవరు యజ్ఞంలో అర్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తే అట్టి జీవన స్థితి పరిశుద్ధి ద్వారా స్మృతి అందరి సూక్ష్మ గ్రంథులన్నీ కూడా పవిత్రమవుతాయి. సూక్ష్మ గ్రంథులు అంటే మనకు నవద్వారాలు ఉన్నాయి. అన్ని కూడా ప్రతి ద్వారం కూడా పవిత్రమైపోతుంది. ఆ విధంగా స్మృతి పరిశుద్ధమైనప్పుడు మానవుడు మోక్ష మార్గం గురించి చింతించగలడు. అంటే మన కళ్ళు కూడా పవిత్రం కావాలి. కళ్ళు పవిత్రమైతే భగవద్ దర్శనం కోరుకుంటుంది, భక్తుల దర్శనం కోరుకుంటుంది. చెవులు పవిత్రమైనప్పుడు కేవలం భగవంతుడి యొక్క వచనాలను గురువు ద్వారా వినాలనుకుంటుంది. నోరు పవిత్రమైనప్పుడు ఈ నోటి ద్వారా కేవలం ఇన్పుట్ ప్రసాదాన్ని తీసుకుంటుంది. అవుట్పుట్ భగవంతుడి యొక్క నామరూప గుణ లీలను మాత్రమే కీర్తిస్తా ఉంటుంది. మరి ఇది మనం అనుకుంటున్నాము, బయటకు వచ్చిన తర్వాత అది సాధ్యం కావడం లేదు. ఎందుకు? మనం భగవంతుడికి శరణాగతి పొందలేకపోతున్నాము. సమస్త భయం నుండి నాకు ఉపశమనం కలిగించగలిగిన వాడును, నా పాప కర్మలకు తగినట్లుగా ఈ స్థితిని కలగజేసిన వాడును, అతని నేను శరణు వేడతాను. భగవంతుడు ఏమంటున్నాడు? యజ్ఞశిష్టాశిరస్సంతో ముచ్యంతే సర్వకిల్ విషయ్ భుంజతే త్వగం పాప ఏ పచంతి ఆత్మ. ఎవరైతే నాకు అర్పించని ఆహారాన్ని తింటే పాపాలను భుజిస్తారు, నాకు అర్పించినటువంటి సమర్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తే వాళ్ళ పాపాలన్నీ నేను తొలగిస్తాను అని చెప్తున్నాడు భగవంతుడు. తర్వాత ఇక్కడ చరణార విందం అను పదము పూర్ణ పురుషోత్తముడు దేవాది దేవుని సూచిస్తుంది. అంటే మనం ఎవరికి శరణాగతి పొందాలా, ఎవరికి పొందకూడదు. ముక్తిని పొందాలనేవాడు ముకుందుడికి శరణాగతి పొందాలి. ముకుందుడు అంటే భగవంతుడు. ఇక్కడ రామచంద్రుడి యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నారు. శ్రీ రామచంద్రుడు వాస్తవంగా ధరిత్రిపై చరించెను. శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మనుజుని వలె ధరణిపై చరించి ఉండెను. కనుకనే సాధువులను రక్షించి దుష్టులను శిక్షింపజేయుటకు ధరణి పైన లేదా ఏ విశ్వమునందైనను అవతరించు దేవదేవునికి ఈ ప్రార్థనము చేయబడుచున్నది. అధర్మం వృద్ధి నంది నిజమైన ధర్మయుత కార్యములందు భేదము పడిచూపినప్పుడు సాధువులను రక్షించి దానవులను దునుమాడుటకు శ్రీకృష్ణ భగవానుడు అరుదించనని భగవద్గీత యందు ద్రవపరపబడింది. ఈ విధంగా ఈ శ్లోకము దేవదేవుడకు శ్రీకృష్ణునే సూచిస్తుంది. ఈ శ్లోకం అంటే భగవద్గీతలో మనకు 4.8 లో చెప్పడం జరిగింది. ఏ శ్లోకం అది? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు భక్తులకు ఆనందాన్ని ఇవ్వడానికి, భక్తులను రక్షించడానికి కొరకు ధర్మాన్ని పునఃస్థాపించడం. భక్తులు దేన్ని ధర్మంగా భావిస్తారు? భగవంతుని సేవించడం. మరి కలియుగంలో భగవంతుని ఏ విధంగా సేవించాలి? భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల యొక్క ప్రచారము ముఖ్యంగా. ధ్యాన యుగం కాదు, యజ్ఞయాగాదుల యుగం కాదు, అర్చన యుగం కాదు, కేవలం ప్రచార యుగం. సంకీర్తన ఉద్యమాన్ని దావానలంగా, ఎలాగైతే వర్షాకాలంలో ఫుల్ వరదలు వస్తాయో, వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లకు ఎటువంటి అటు వెళ్ళిపోతా ఉంటాయి. అలాగే మనం కూడా చైతన్య మహాప్రభు ఏమన్నారంటే ఈ మొత్తం ఆ సముద్రమే ఉప్పొంగిందా అన్నట్టు ఉండాలా. మొత్తం ప్రతి నగరము వీధి వీధిన భగవంతుడి యొక్క నామరూప భగవంతుణ్ణి తీసుకెళ్ళండి ప్రతి ఇంటింటికి అని చైతన్య మహాప్రభు చెప్తున్నారు. భగవంతుడు నామరూపంలో అవతరించాడు. ఆ అవతరణ చాలా మంది తెలియట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర తీసుకెళ్ళండి అని చెప్తారు. తర్వాత ఈ శ్లోకం నందలి మరి యొక్క విశేషం ఏమనగా భగవానుడు తన ఇచ్చానుసారమే అరదించడం తెలపబడింది. ఆంతరంగిక శక్తి చే నా ఇచ్చానుసారం నేను అవతరింతును అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ద్రవపరచను. ప్రకృతి నియమములకు లోబడి బలవంతంగా అతడు అరుదించడు. కనుకనే ఇచ్చయ భగవంతుడు మనం ఇచ్చేయ కాదు, మనము ప్రకృతి నియమాలకు లోబడి అంటే మన కర్మానుసారంగా కర్మ ఫలాలను అనుభవించడానికి మనం జన్మ తీసుకుంటాము.
భగవంతుడు మన కర్మ ఫలాల నుంచి ఉద్ధరించడానికి కొరకు భగవంతుడు గాని, భగవంతుడి శుద్ధ భక్తుడు గాని అవతరించడం జరుగుతుంది. మనదేమో జన్మ తీసుకోవడము, భగవంతుడి శుద్ధ భక్తులది అవతరణ అని మనకు బోధిస్తూ ఉంటారు. ఏ రూపమున దేవదేవుడు అనుదించినో అది అతని శాశ్వత రూపము, నిత్య రూపం. దేవదేవుడు శ్రీకృష్ణుడే జీవుని ఘోర స్థితి అందు నిలుపుచున్నాడు కనుక దాని నుండి అతడే ఉద్ధరించగలడు. తత్కారణంన ఎల్లరును శ్రీకృష్ణుని పాద పద్మమునే ఆశ్రయించవలెను. శ్రీకృష్ణుడు సైతం సమస్తమును త్యజించి నాకు శరణు పొందుము అని కోరుచున్నాడు. ఆ దేవదేవుని దరిచేరిన వాడు భౌతిక అస్తిత్వమున బడక భగవద్ధామును చేరి తిరిగి రాకుండునని కూడా భగవద్గీత యందు చెప్పడం జరుగుతుంది. భగవంతుడు మనకు 18.66 లో చెప్తున్నారు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. భగవంతుడు ఏం చెప్తాడంటే, అన్ని ధర్మాలను విడనాడి నాకు సంపూర్ణ శరణాగతి పొందినట్లయితే మీ 100 కాదు లక్షల కోట్ల జన్మల యొక్క సంచిత కర్మలు, పాప కర్మలన్నిటి కూడా నేను తొలగించి మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని భగవంతుడు మనకు మాటిస్తున్నాడు. మనం చేయవలసింది భగవంతుడికి శరణాగతి పొంది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఫెసిలిటీస్ ని, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చేతులు, కాళ్ళు, కంప్లీట్ దేహము సంపూర్ణంగా భగవత్ లైఫ్, నెక్స్ట్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ప్రతి జన్మలో ఆత్మహత్య యత్నం అంటే మనము ఈ భౌతికమైనటువంటి దుఃఖపూరితమైనటువంటి బాధకరమైనటువంటి జన్మని అంటే దేహాన్ని స్వీకరించవలసిన అవసరము లేదు. అంటే ఉత్తమమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి బదులు అధోగతి పాలవటం అనేది ఆత్మహత్య. సో ఇంతటితో మనం ముగిద్దాం. ఆత్మహత్య నుంచి రక్షింపబడాలంటే కేవలము భజహోరే మన శ్రీనందనందన అభయ చరణర విందరే. ఆ భగవంతుడి యొక్క అభయ చరణార విందాన్ని ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ ఆత్మను ఉద్ధరించుకోగలుగుతారు. శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज।